Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. నవభారత్ టుడేకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా అద్భుతంగా జరుపుకున్నటువంటి సీతాఫల్ మండి బౌద్ధనగర్ శ్రీ రామాలయం వద్ద జరుపుకున్నటువంటి ధర్మ జాగరణ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రసంగించినటువంటి ప్రముఖ న్యాయవాది డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి ప్రసంగాన్ని విందాం. భారత్ మాతాకి నా ఉపన్యాసం కొనసాగించే ముందు ఇక్కడికి వచ్చిన భక్తులకు మరియు భారత పౌరులకు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఇక్కడ స్వేచ్ఛంగా జెండా వందనము త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఏ ఇబ్బంది లేకుండా ఏ భయం లేకుండా మనము ఇక్కడ ఈ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. కానీ ఈ విధంగా జరుపుకోవడానికి కారణము ఎందరో మహానుభావుల వేల సంఖ్యలో ప్రాణాలు అర్పిస్తే కానీ ఈ స్వాతంత్రం మనకు రాలేదు. గతంలో బ్రిటిష్ పాలన వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ పాలనకి స్వచ్ఛంద పెట్టి తర్వాత అలాగే ముస్లిం పాలనకి స్వచ్ఛందం పెట్టి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేస్తే కానీ ఈరోజు మనం ఇక్కడ స్వేచ్ఛంగా జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. వారందరికీ మనము ఈ సభాముఖంగా ఒకసారి స్మరించుకుందాము. భారత్ మాతాకి. అయితే బ్రిటిష్ పాలన 100 సంవత్సరాల పరిపాలనలో 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కారణంగా దాని ప్రత్యామ్నాయంగా దాని పర్యవసానంగా ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క ఖజానా ఖాళీ అయ్యి దాని తర్వాత ఇక్కడ ఉన్న రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగానికి గురయ్యి వాళ్ళందరూ మాకు స్వాతంత్రం కావాలి, మా యొక్క ఇండియాని మా యొక్క భారతదేశాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రాణత్యాగాలు చేస్తూ పోరాటాలు జరిపిస్తున్న నేపథ్యంలో అప్పుడు వారి యొక్క ఖజానా అక్కడ ఖాళీ అయ్యి వారి యొక్క ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇంకా ఏ కొనసాగుదల జరుపుకోలేక బ్రిటిష్ వాళ్ళు దిగవలసి వచ్చింది. అప్పుడు మౌంట్ బాటన్ వారు 1948లో ఇస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు 1930లో. కానీ మన యొక్క భారతీయులు, రైతులు, ప్రజలు అందరూ వారి యొక్క ప్రతిఘటన మూలంగా దిగజారి వారి యొక్క దిగి వచ్చి 1947లో స్వాతంత్రము ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది ఒకరోజు ముందు 11 గంటలకి 1947 14వ తేదీ రోజు ఒక సమావేశము ఢిల్లీలో రాజ్యాంగ సమావేశం జరిగింది. దానిలో అప్పుడు 15వ తేదీలో మనకు స్వాతంత్రం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అప్పుడు ఇంకా ఏ పోర్ట్ఫోలియోస్ ఏవి నిశ్చయం కాలేదు. అప్పుడు వారికి అధ్యక్షతన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించి జవహర్లాల్ నెహ్రూ యొక్క ఎర్రకోట పైన ప్రప్రథమంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మన యొక్క స్వాతంత్రాన్ని చాటుకున్నారు. అప్పుడు దేశంలో ప్రతి మూలలో సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు, కార్యక్రమాలు జరుపుకుంటున్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కానీ ఒక హైదరాబాద్ సంస్థానం మాత్రం అప్పుడు దేశం మొత్తం వ్యాప్తంగా భారతదేశం అంతా స్వాతంత్రం వచ్చిందనే సంబరాలు అయినా కూడా ఇక్కడ నిజాం పరిపాలనలో మగ్గిన హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో అక్కడ ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏదైతే ఉందో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా ఈ హైదరాబాద్ సంస్థానాన్ని నేను పాకిస్తాన్లో కలపడమో లేకపోతే ఇది ముస్లిం కంట్రీగా ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేకంగా నేను నిలుపుకుంటానని చెప్పేసి వాగ్దానం చేస్తూ వారికి జిన్నా మద్దతుతో ఉన్నాను. కాబట్టి జిన్నా యొక్క మద్దతు ద్వారా ముస్లిం వారిని రజాకర్లను ఉచ్చగొలిపి తర్వాత ప్రతి వారిని వాళ్ళకు ప్రతిఘటిస్తూ ఇక్కడి ఉన్న తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానాన్ని అందరికీ కష్టాలు చేకూరుస్తూ వారి యొక్క నిజాం పరిపాలనని మొత్తం నిరంకుశ ప్రభుత్వంగా పరిపాలిస్తున్న నేపథ్యంలో అయితే మనకు స్వాతంత్రం వచ్చిందా అని ఒకసారి క్వశ్చన్ మార్క్ వేస్తే హైదరాబాద్కి తప్ప మిగతా హైదరాబాద్ నిజాం పరిపాలనలో మగ్గిన ఇది ఉంది. కాబట్టి ఒక మూలన సంబరాలు జరుపుకుంటే ఇక్కడ మాత్రం నిరసనలు వ్యక్తం చేశారు. కొంతమంది తెలియక సంబరాలు 11 రాత్రి మధ్యరాత్రి సంబరాలు జరుపుకుంటున్నా నిరసనకారులు వచ్చి దీన్ని బహిష్కరించి ఇది యొక్క ఏదైతే స్వాతంత్రం ఉందో మాకు రాలేదు, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఇది చేయాలని చెప్పేసి అని అంటే
మీర్ ఉస్మానీ రజాకర్లు పట్టుదలతో మేము ఈ యొక్క నిజాం పరిపాలనని ముస్లిం పరిపాలన, ముస్లిం కంట్రీగా ముస్లిం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణని నిజాం పరిపాలననే ఉంటుందని చెప్పేసి నిరంకుశంగా పరిపాలిస్తుంటే అప్పుడు భారత హోమ్ మినిస్టర్, అప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ దీన్ని ఎదుర్కోవాలనేసే నేపథ్యంలో మన ఆపరేషన్ పోలో యొక్క వారి ద్వారా మిలిటరీ దిగి వచ్చి నలువైపులా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని బంధించడం జరిగింది. ఇక గత్యంతరం లేక ఎంతోమంది ముస్లిమ్స్ రజాకర్లు ఆ ఉద్యమంలో మన వాళ్ళు హిందువులు కూడా ఎంతోమంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అప్పుడు దిగి వచ్చి అరెస్ట్ చేయడంతో ఇక ఇబ్బందికి గురి కావడంతో అప్పుడు ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు 1940లో $2 బిలియన్ల ఆయన యొక్క ఆస్తులు, అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ధనికులలో ఒకరుగా గుర్తింపు పొందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దిగివచ్చి మన భారతదేశంలో ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ సంస్థానాన్ని అప్పుడు విలీనం చేయడం జరిగింది. కాకపోతే అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు, 15వ ఆగస్టులోనే మనకు వచ్చిందనేసి సంబరాలు జరుపుకుంటున్న తర్వాత 17 సెప్టెంబర్ 1948 ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క స్వాతంత్రం మనకు ఈ హైదరాబాద్లో మనకు సంభవించింది. అంటే 13 నెలల తర్వాత అందరూ జరుపుకున్న ఏదైతే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మనము ఈ హైదరాబాద్లో భాగ్యనగరంలో 13 నెలల తర్వాత మనము ఉత్సవం జరుపుకున్నాము. అదే కంటిన్యూ అవుతూ ఇప్పుడు మనము ఈ యొక్క 79వ సంవత్సరము స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ యొక్క సంబరాలు జరుపుకుని ప్రప్రథమంగా త్రివర్ణ పతాకాన్ని, అంటే ఫస్ట్ మనకు 2 రంగులు ఉండేవి. మీ అందరికీ తెలుసు, పింగళి వెంకయ్య గారు 1921లో నేషనల్ కాంగ్రెస్ యొక్క ఏదైతే సమావేశం విజయవాడలో జరిగిందో అప్పుడు 2 రంగులతోటి ఎరుపు ఆకుపచ్చ రంగులతోటి అతను కాంగ్రెస్కి సమర్పించడం జరిగింది. దాని తర్వాత త్రివర్ణ పతాకాన్ని మళ్ళీ 1947లో దాన్ని తెలుపు కూడా జోడించి దాని యొక్క త్రివర్ణ పతాకాన్ని మనకు ఆమోదం చేయడం జరిగింది. ఈ త్రివర్ణ పతాకం యొక్క ఆ యొక్క రంగులు పెట్టడంలో కూడా మనం ఎంతోమంది పెద్దవాళ్ళు పూర్వీకులు ఆలోచించి పెట్టడం జరిగింది. ఫస్ట్ కాషాయాన్ని త్యాగము మన యొక్క గుర్తు చేస్తుంది, త్యాగము తపోబలము మనకు గుర్తు చేస్తుంది. అలాగే తెలుపు రంగు మనకు శాంతి మనకు సూచిస్తుంది. అలాగే గ్రీన్ ఏదైతే ఆకుపచ్చ ఉందో దాన్ని మన పంట పొలాలు, ప్రకృతి మన యొక్క ఏదైతే ఇది ఉందో దాన్ని సూచిస్తుంది. మధ్యలో అశోకని చక్రము 24 చక్రాలతోటి లైన్స్ తోటి మనము చక్రము దాన్ని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ త్రివర్ణ పతాకము ఎగరవేయటంలో కూడా ఎన్నో కష్టాలకు ఒడిదుడుకులకు ప్రజలు లోనయ్యి ఫస్ట్ ప్రప్రథమంగా గవర్నమెంట్ ఎర్రకోట పైననే దాన్ని త్రివర్ణ పతాకాన్ని ప్రప్రథమంగా జవహర్లాల్ నెహ్రూ దాన్ని ఎగురవేసిన నేపథ్యంలో అదే ఆనవాయితీగా వస్తూ గవర్నమెంట్ ఆఫీసులలోనే, ప్రభుత్వ ఆఫీసులలోనే ఎగురవేయాలి, ప్రైవేటు పరంగా ఎవరూ వేయడానికి వీలు లేదు అని 2002లో ఈ యొక్క ఏదైతే నిబంధన ఉందో అతను ఒక పారిశ్రామికవేత్త అతను కోర్టులో, హైకోర్టులో, ఢిల్లీలో వేయడం జరిగింది. మిగతా వాళ్ళు మా యొక్క ఇళ్లపైన కానీ మా యొక్క కార్యాలయాలపైన కానీ ప్రైవేట్ కానీ ఏదైనా కానీ మేము ఎగురవేసే భారత పౌరునిగా మాకు ఎగురవేసే జిందాల్ అనే పారిశ్రామికవేత్త హైకోర్టులో వేయడం జరిగింది. తద్వారా అది హైకోర్టుకు నుంచి సుప్రీంకోర్టుకు బదిలయ్యి అక్కడ ఒక కమిటీ, సుప్రీంకోర్టు వాళ్ళు ఒక కమిటీని ఏర్పరచడము, ఆ గవర్నమెంట్కు సూచనలు ఇవ్వడము, ఆ యొక్క తర్వాత ఆ యొక్క దానిలో ఏదైతే ఉందో నిబద్ధత ఇది సరళీకృతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ జెండా వందనాన్ని జరుపుకునే హక్కు వారికి ప్రప్రథమంగా భారతీయులకు, సిటిజన్స్కు ఉంటుందని చెప్పేసి సవరణ చేయడం జరిగింది. ఈ యొక్క అమెండ్మెంట్ చేసి సరళీకృతం చేసి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటంలో మనకందరికీ హక్కు కల్పించారు భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం కూడా 1950 జనవరి ఆ యొక్క ఆగస్టు 15నే ఎందుకు మనము ఆ డేటు ఫిక్స్ చేసుకోవడము అని అంటే దానిలో ఒక నిగూఢార్థం ఉంది. ఏదైతే 2వ ప్రపంచ యుద్ధం జరిగిన అప్పుడు జపాను లొంగిపోయిన 15వ ఆగస్టు లొంగిపోయిన తేదీ కాబట్టి మౌంట్ బాటన్ ఆ యొక్క 15వ ఆగస్టుని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు 15వ ఆగస్టుకే మనకు ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక 26 జనవరి కూడా మన గణతంత్ర దినోత్సవం కూడా ఎందుకు జరిగింది అని అంటే 26 ఏదైతే ఉందో కాంగ్రెస్ యొక్క సంపూర్ణ రాజ్యము 1930లో ఈ 26 జనవరి రోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ 26 జనవరి నుంచి గణతంత్ర దినోత్సవము జరుపుకోవడం కొరకు అప్పుడు ఆ డేట్స్ నిర్ణయించడం జరిగింది.
కాబట్టి ఇప్పుడు మనము అందరము ఈ యొక్క జెండాను ఎగురవేయడము, తర్వాత భారత రాజ్యాంగ చట్టం కూడా మనం ఎన్నో సవరణలు చేసుకుంది. అప్పుడు 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు మాత్రమే భారత రాజ్యాంగానికి 1950లో ఉండేది. ఇప్పుడు 448 నిబంధనలు, 12 షెడ్యూల్స్గా అమెండ్మెంట్స్, అంటే మొత్తము 106 సార్లు అమెండ్మెంట్స్ చేయడం జరిగింది పార్లమెంట్లో. కాబట్టి ఈ విధంగా మనము భారత రాజ్యాంగాన్ని అందరూ మొప్పుకొప్పేలా వారి యొక్క గౌరవం ఇస్తూ, అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడున్న నిబంధనలు సరళీకృతం చేసి మనం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అమెండ్మెంట్ చేయడము తథ్యము. కాబట్టి వారి వారి యొక్క బిల్స్ పార్లమెంట్లో పెట్టి మనకు సరళీకృతం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరము మరి ఒక్కసారి మీకు చెప్పడం ఏంటంటే, మన హైదరాబాద్ సంస్థానానికి 17వ సెప్టెంబర్ 1948లో మాత్రమే వచ్చింది. అయినా ఆ యొక్క ఆనవాయితీ ప్రకారము 1947 15 ఆగస్టు మనకు ప్రప్రథమంగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మనము అందరము జెండాలు ఎగురవేసి తద్వారా మనము సంబరాలు జరుపుకున్నట్టు ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఈ సంబరాన్ని పురస్కరించి మరి ఒకసారి మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ